ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అంటే సార్ అన్నట్టు దానాలలో కర్ణుడిని మించిపోతారు సావిత్రి గారు అంటారు. సినిమా చూసిన తర్వాత కర్ణుడిని కాదు ఒక 10 మంది కర్ణుడిని మించిపోతారామా అలా అనిపించింది మాకు కూడా. ఆ దానాలు చేసేటప్పుడు ఆ కర్ణుని గుణం చూసినప్పుడు తల్లిలో ఏమనిపించేదమ్మా మీకు? చిన్నప్పటి నుంచి నేను అమ్మ అలా ఇవ్వటం చూస్తున్నాను కాబట్టి అది వే ఆఫ్ లైఫ్ అనుకునేదాన్ని నేను. నాకు అది చాలా గొప్ప అనేది తర్వాత నాకు ఏజ్ వచ్చి అందరూ అనుకుంటుంటే నేను అనిపించడమే కానీ నాకు అమ్మ ఇచ్చేది నార్మల్ అనిపించేది. ఎందుకంటే మొదటి నుంచి చూస్తున్నాను కదా. నాకు అప్పుడు నాకు పెద్ద ఇదిగా అనిపించేది. ఇప్పుడు తలుచుకుంటే నాకు ఒక్కొక్కళ్ళు ఏమైనా ఇవ్వాలంటే ఎంత లెక్కగా ఎంత ఆలోచించి తూచి ఇస్తారు కదా. అవును. ఇంత ఆలోచించి ఒకరికి మనం ఏదైనా కొన్నప్పుడు డబ్బులు ఇవ్వటానికి కూడా చాలా క్యాల్కులేటివ్ గా ఇస్తాం. అటువంటిది అమ్మ వచ్చి అంత సాధారణంగా ఎవరైనా వచ్చి పెళ్ళి అంటే తాళిబొట్టు తీసి ఇచ్చేయటం, దాని తర్వాత పాప పుడుతుంది అంటే పాప కావాల్సింది అంత చేయటం, ఇలా ఒక్కొక్కటి అది చేస్తుంటే అవన్నీ నాకు ఇప్పుడు ఒక్కొక్కటి తలుచుకుంటే నాకు అనిపిస్తుంది అమ్మకి ఎంపథైజ్ చేసే గుణం చాలా ఎక్కువ. ఎంపతి అంటే ఇప్పుడు మీకు ఏదైనా ఒకటి వస్తుందంటే మీలోకి దూరిపోద్ది అనమాట అమ్మ. ఎమోషనల్గా దూరిపోయి అలా ఇలాగైతే ఏమేం చేయాలి అని ఆలోచించి చేసేసేదన్నమాట. సో ఆ ఎంపథైజింగ్ చాలా ఎక్కువ అమ్మ దగ్గర. అది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే మెళ్ళల్లో కూడా తీసిచ్చారు. మీ మీ సినిమాలో చూసాం కదా. అవును అవును. అంటే అమ్మ జ్యువెలరీ తనే డిజైన్ చేసేది, చాలా ఆశగా చేస్తుంది ఒక్కొక్కటి. ఓకే. కానీ ఇచ్చేటప్పుడు అరే ఇది నేను నా కోసం చేసుకున్నానే, ఇది నేను పెట్టుకోవాలి అనేది లేదు. అడిగారంటే ఇచ్చేయటం ఇంకా. అందులో ఒక హ్యాపీనెస్ అనమాట అమ్మకి, ఇవ్వటంలో ఒక హ్యాపీనెస్. బట్ ఒక వయసు వచ్చాక అనిపించిందా అదేంటి అమ్మ ఉన్నదంతా ఇచ్చేస్తూనే ఉన్నారు? నాకు చాలా రోజులు నాకు అది అనిపించలేదండి. చాలా రోజులు అనిపించలేదు ఇచ్చేస్తుంది ఏంటి అని. ఎందుకంటే మేము కూడా అలాగే అయిపోయాం కదా. ఇప్పుడు ఎవరైనా ఏదైనా అడిగితే వెంటనే ఇచ్చేయటమే. ఇప్పుడు కూడా ఆయన నన్ను కంట్రోల్ చేస్తాడు. ఆగు ఆగు నిన్న కూడా అయింది. ఓ వచ్చేసింది సావిత్రి గారి క్వాలిటీ చేతిలో దూరింది. ఇవి అంటుంది పరకాయ ప్రవేశం అంటారు. ఈ చేయికి కూడా ఆ చేతికి ఏం తక్కువ లేదు. ఉన్నంతలో ఆమె చాలా చేసింది. ఉన్నంతలో ఈమె కూడా అదే టైప్. అది చూసి మనకి ఇంబైబ్ అవుతుంది కదా. Definitely గా. అలా అయిపోయింది అనమాట. అది ఇప్పుడు జనరేషన్గా వస్తుంది అంటారే అలా. ఒకసారి మార్కెట్కి వెళ్తే ఒక చిన్న ఇన్సిడెంట్. మార్కెట్కి వెళ్ళి కాయగూరలు కొనడానికి మా అబ్బాయిని తీసుకుని పోయాను, అభినయని తీసుకుని వెళ్తే అక్కడ ఆకుకూరలు అమ్మే దగ్గర ఆకుకూర కట్టలు కొన్నాను అన్నమాట. కొనేసి బ్యాగ్లో వేసుకుని ఎంత అంటే అప్పుడు ఇప్పుడు 20-50 రూపాయలు అనుకోండి, అప్పుడు 10 రూపాయలు అని అంటేను 10 రూపాయలు తీసి ఇచ్చాను నేను. బేరం ఆడను నేను. బేరం అంటే ఆడకూడదు అని చెప్పి, అంటే మనకంటే చిన్నోళ్ళ దగ్గర బేరం ఆడకూడదు అనేది పాలసీగా పెట్టుకున్నాను. ఇస్తుంటే వీడు అమ్మా ఇంత ఆకుకూర కొని 10 రూపాయలైనా ఇచ్చేది, ఒక 50 అన్నా ఇవ్వు అని అన్నాడు. అప్పుడు నేను తీసి ఇచ్చాను అనమాట. తీసి ఇచ్చేసి అంటే వాడిని నేను డిస్కరేజ్ చేయకూడదు కదా, వాడు ఏ దీంతో చెప్పారనేది తెలియదు. తర్వాత కార్లో కూర్చున్న తర్వాత అడిగాను ఎందుకు ఇవ్వమన్నావు అని అంటే, అమ్మ మన దగ్గర ఉంది కదా, వాళ్ళకి లేదు కదా, ఇవ్వచ్చు కదా అని అన్నాడు. సో ఇది మన ఫ్యామిలీలో అది న్యాచురల్ గా వచ్చేస్తుంది. ఆ మంచి గుణాలని మనం ఎంకరేజ్ చేయాలి. అట్ ద సేమ్ టైం అన్నట్టుగా కొంచెం కంట్రోల్ కూడా ఉండాలి. అంటే మన దీన్ని మించి ఇవ్వకూడదు. ఇచ్చే దగ్గర వాళ్ళు వర్త్టా కాదా అని కూడా చూడాలి. అది చూసేది కాదమ్మ. సో ఇటువంటి నేను ఇప్పుడు ఆలోచించి ఆ మిస్టేక్స్ మనం చేయకూడదు అని చెప్పి కొంచెం కేర్ఫుల్ గా ఉంటాను. అప్పుడు చెప్పేవాళ్ళ అత్తగారికి సార్ చేసేటప్పుడు మీరేమన్నా? నాకు అంత ఆ విషయంలో చొరవ తీసుకునేవాడిని కాదు. ఇవ్వడానికి చాలా వరకు నేను కంట్రోల్ చేశాను. అవసరమైన సందర్భాలు కొన్ని వచ్చినాయి. అప్పుడు అవసరమైన సందర్భాలు వచ్చినప్పుడు కళ్ళ ముందు కనపడుతుండేది షీఈస్ గెటింగ్ చీటెడ్ అని. ఈవెని అలుసుగా తీసుకుని చీట్ చేస్తున్నారు అనేది అది చిన్నవాళ్ళ దగ్గర నుంచి వచ్చేది కాదండి. విచిత్రం ఏంటంటే పెద్దవాళ్ళు చీట్ చేశారు ఆమె. అది మనకి మార్కెట్ ఫీల్ ఉంది కాబట్టి గ్లేరింగ్గా తెలుస్తుంటుంది. ప్లాట్ కొన్నాం అనుకోండి, దానివల్ల మనకు బయట తిరిగే వాళ్ళకి ఈమెకి ఎప్పుడు తెలియదు, అది వేరే అనుకోండి, అది తెలుస్తుంటుంది అన్నమాట. తెలుస్తున్నప్పుడు ఈమె ఎకరాలు అమ్ముతున్నప్పుడు దాన్ని వాళ్ళు ఎందుకు కొంటున్నారు మన దగ్గర, వాళ్ళు ఏం చేయబోతున్నారు ఆలోచించేది కాదు. ఏదో అబద్ధం చెప్పి ఆమె దగ్గర తీసుకున్న వాళ్ళు దాన్ని వాళ్ళు వ్యాపారం చేసుకున్నారు అనమాట. నేను ఆపానప్పుడు వాళ్ళ ఆగల పెద్దవాళ్ళు వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకున్నారు దాన్ని. ఆమె దగ్గర చెప్పింది మాత్రం
బీద పిల్లలకి విద్యావకాశాలు కల్పించడానికి చేస్తున్నాము అని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి నగలు ఎత్తుకెళ్ళిపోతున్నారమ్మా ఈ ఆ టైప్ సినిమాటిక్గా పెట్టారు కానీ ఆమె పట్టించుకోదు కాబట్టి ఈ మీద పెట్టారు ఆ సీన్ని. ఇతను ఎప్పుడు అనేది ఆ రోజు నేను ఉన్నా వాళ్ళు తీసుకెళ్తున్నప్పుడు కూడా. కానీ ఆవిడ దీనికి ఇంత వాల్యూ అనేది కట్టేది కాదు, ఆస్తిపాస్తులకు కానీ మనిషికి విలువలను పట్టించుకునేది కానీ ఈ వస్తువుల విలువను బట్టి పట్టించుకునేది కాదు. ఇది ఎంత ఇదైనా అది భూమి కానీ నగలు కానీ ఏదైనా కానీ ఇక క్యాష్ అయితే లెక్కలేదు. బట్ తర్వాత మనకు ఉంటుందా ఉండదో తెలియదు, అదన్నీ ఆలోచించరు. ఉండేది కాదు. 2-3 సందర్భాల్లో నేను కొంచెం గట్టిగా ఇదయ్యాను, కొన్ని ఆపగలిగాను, అన్ని ఆపలేకపోయాను. బట్ ఆమెకి బాగా ఇష్టమైంది మాకు అర్థమైంది సినిమాలో చూసినప్పుడు లైఫ్ స్టైల్ మంచిగా బతకాలి, మంచిగా ఉండాలి, మంచి చీరలు కట్టుకోవాలి, మంచి బంగారం వేసుకోవాలి, హ్యాపీగా ఉండాలి, పిల్లలు బాగుండాలి, ఇలాంటి లైఫ్ స్టైల్ ఎక్కువ కనిపించింది. ఎందుకంటే ఆ ఇల్లు చూసినప్పుడు కానీ ఆ వైభోగం ఏంటో అర్థమైంది మా అందరికీ. అప్పుడులో చెప్పేవాళ్ళు చాలామంది, అప్పుడులోనే ఫస్ట్ వెండితో స్విమ్మింగ్ పూల్ కట్టించిన ఏకైక నటి అంటారు. వాస్తవం అమ్మది? వెండి కాదు వెండితో కాదు, పెద్ద స్విమ్మింగ్ పూల్ అండి, చాలా వెండి అనేది వాడరు మామూలుగా. నా ఉద్దేశం దానికంటే విలువైన వస్తువులు తెప్పించి బాంబే నుంచి కట్టించింది ఆమె. అలాంటి స్విమ్మింగ్ లో వాడిన చిప్స్ ఉన్నాయి, ఏమి చిన్నదప్పుడు వీళ్ళందరికీ అక్కడే స్విమ్మింగ్ నేర్చుకున్నారు. ఆ చిప్స్ ప్రత్యేకంగా బాంబే నుంచి ఆర్డర్ చేసి తెప్పించి, అది జీడి పిక్క ఉంటుంది చూసారా, ఆ షేప్లో ఉండేది, జీడి గింజ ఆ షేప్లో కట్టించింది అనమాట. ఆ రోజుల్లో ఆ మాదిరిగా ఎవరు కట్టించేవాళ్ళు కాదు, ఏదో రెక్టాంగులర్గా కట్టించేవాళ్ళు, స్క్వేర్గా ఉండే. కానీ అంత ఏదైనా సరే అందంగా ఉండాలి, పర్ఫెక్షన్ ఉండాలి ఆమె లైఫ్లో ఏదైనా సరే. అది ఇంకెవరి దగ్గర ఉండకూడదు అనేది చెప్పలేం, కానీ అందంగా బాగుండాలి తను, అది ఈమెకు వచ్చింది. యోగా చేస్తుంటుంది, ఏదో ఎక్సర్సైజ్ చెప్తుంటుంది, ఏదైనా సరే పర్ఫెక్షన్, అంత ఇదిగా ఉండేది. అప్పుడులోనే ఎక్కడి నుంచో వచ్చి చూసి వెళ్ళిపోయేవాళ్ళు ఆ ఇంటిని, అలాంటి డిజైన్తో కట్టించారు, కొన్ని కోట్లు పెట్టి కట్టారు ఆ రోజుల్లో అనేవాళ్ళు. వెళ్ళి 62వ సంవత్సరం అది 1962. ఆ సంవత్సరం ఆమె దగ్గరగా 20 సినిమాలు ఏమో చేసిందట 1962. చాలా దాన ధర్మాలు చేసింది. మా నాన్నగారు ఊర్లో వడ్డివారిపాలెం అనే రేపల్లి దగ్గర, గుంటూరు జిల్లా, అక్కడ స్కూల్ కూడా కట్టించింది ఆమె. ఎక్కడో ఉండే మారుమూల గ్రామంలో, అది చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ విద్యా సౌకర్యం కలిగి దానిలో ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు అయి ఉన్నారు. ఇప్పుడు చాలా మంచి స్కూల్. ఆ టైంలో అక్కడ భారతీయ విళ ఆ ఉత్సవం జరిగినప్పుడు ఆయన పేరుతోటి, అంటే ఆయన మీద ఉండే అభిమానం, దానికి ఒక రకంగా ఎడ్యుకేట్ చేసింది కూడా వీళ్ళ నాన్నగారు ఆమెని. అన్నిట్లో సినిమా విషయంలో ఆమె ఎంత దెట్టో, మిగతా విషయాల్లో ఆయన చాలా విజ్ఞానవంతుడు, వెరీ ఇంటెలిజెంట్, వెరీ నాలెడ్జబుల్, అన్ని రకాల వాటిల్లో ప్రవేశం ఉంది ఆయన. దాన్ని చెప్పిన ఇంప్రెస్ అయ్యి అక్కడ దానికైనా మొత్తం ఖర్చు ఆమె పెట్టుకుంది, ఆ ఉత్సవాలకైన ఖర్చు మొత్తం ఆమె పెట్టుకుంది. అక్కడ పేదవాళ్ళని అడిగిందట, వచ్చిన వాళ్ళు మీకేం కావాలి సౌకర్యం అని అడిగితే, మాకు మంచినీళ్ళు లేవని ఇక్కడ నాకు మంచినీళ్ళ వసతి చేసి పెట్టమంటే ట్యాంక్ కట్టించింది ఆమె. దాని మీద ఇప్పటికీ సావిత్రి గణేష్ పేరు ఉంటుంది అనమాట. ఎక్కడ రాజుగారి ప్యాలెస్కి అక్కడికి ఎలా వచ్చిందంటే, ఆ ఊళ్ళో రాజుగారి ప్యాలెస్కి ఎటు వెళ్ళాలంటే ఆ మూల మీదకి వెళ్తే సావిత్రి గారి పేరుతో వాటర్ ట్యాంక్ ఉంటుంది, అక్కడి నుంచి కుడి చేతి పక్కకి వెళ్తే ఉంటుందని అంతే. అక్కడ ఉన్నవాళ్ళు నాకు 2-3 ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఇవి వేస్తారు కదా, రెడ్గా మ్యాట్స్ వేస్తారు, గ్రీన్గా కార్పెట్స్ వేస్తే, వీళ్ళ ఫాదర్ మదర్ ఇద్దరు నడిచి వెళ్ళిన తర్వాత వెనకాల కుర్రవాళ్ళు ఏరుకుంటూ బంగారం ఉంటుందని చెప్పి ఏరుకుంటూ దొరుకుతుందో అని పరిగెట్టేవాళ్ళు. మీరు ఇందాక స్విమ్మింగ్ పూల్కి వెళ్ళన్నారు కాబట్టి అది చెప్తాను అనమాట. అంటే దాన్ని మీరు అన్నారే వైభోగం అనేది ఆమె దగ్గర అంత ఇదిగా కనపడేది అంట. బంగారం కోసం వెతుకుతూ వెళ్ళేవాడిని మేము, పరిగెట్టేవాళ్ళం అప్పుడు వెనకాల ఆ మ్యాట్స్ మీద. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.